అన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందన్న. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు అమలు చేయడానికి టైం పడుతుంది, పథకాలు అమలు చేసుకుంటే వెళ్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారన్న పబ్లిక్? ఎప్పుడన్నాడన్న ఈ మాట? నిన్న ఇంటి ఈరోజు ఆంధ్ర గుర్తు వచ్చిందన్న ఆయనకి. ఈ 4 నెలలు బట్టి ఎక్కడున్నారు ఈయన? ఈరోజు ఆంధ్ర గుర్తు వచ్చిందా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది, దాని గురించి మాట్లాడ్డా. మిర్చి రైతులు బాధపడుతున్నారు, దాని గురించి మాట్లాడ్డా. జగన్మోహన్ రెడ్డి పేరెత్తుతాడు. ఈయన గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశాడు ఈయన? అసలు ఈయన సనాతన ధర్మం అంటాడు. ఏమన్నా అంటే చెప్పులు వేసుకునేమో పూజలు గుళ్ళకి వెళ్తున్నాడు. ఏంది ఈయన? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా స్టారా అని ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్న. అంటే పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పెట్టినా కానీ మేము శుభ్రంగానే పథకాలు చేసుకుంటా వెళ్ళిపోతాము. గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి వీళ్ళు వచ్చిన 9 నెలల్లో చేసిన అప్పులకి చాలా తేడా ఉందన్న. వీళ్ళు వచ్చిన 9 నెలల్లోనే 80,000 పైచేలు అప్పులు చేశారు. అది కూడా అధిక వడ్డీకి అప్పులు చేశారు. ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినా ఏది చేసినా జనాలకి ఇచ్చాడు. ఇలా ఏమన్నా ఇచ్చారా? ఏమలేదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వైసీపీ నాయకులకి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకే పథకాలు చేరవేశారంటారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఆ కుర్చీలో కూర్చోడన్న ప్రతిపక్షంలో. నిజంగా వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ సానుభూతి పరులకు కానీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు కానీ పథకాలు కానీ ఇచ్చుంటే నెక్స్ట్ మొన్న జరిగిన ఎలక్షన్లో చొక్కాలు చింపుకుని మరి ఆయన కోసం పోరాడి గెలిపి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఈయన కులం మతం తేడా లేకుండా చేసిన వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. నమస్తే బాబు, చెప్పు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, సో పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే, కానీ గవర్నమెంట్ లావాదేవీలు చూసుకుని నిదానంగా ఇస్తారు. ఒకసారి ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఆడు వచ్చినా ఇచ్చేసారా ఏంటి? ఇంకొకరు వచ్చినా ఇవ్వలేరు. ఏంటంటే వాళ్ళు ముందు డెవలప్మెంట్ చూసుకోవాలా. పోలవరం పోయిందని మళ్ళీ పెట్టుకుంటున్నారు, రాజధాని మళ్ళీ అమరుస్తున్నారు. ఉన్నమాట చెప్పా, నాకేమో ఆ చుట్టం కాదు ఇది మట్టం కాదు, ఉన్నమాట చెప్పా. రాజధాని బాగుపడితే ఆంధ్ర బాగుపడుతుంది. 10 రూపాయలు వస్తాయి, 10 కంపెనీలు వస్తే 10 మంది మీలాటోళ్ళు ఈ పని చేయక్కర్లే, ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే 10 మందిలో కనీసం 1,00,000 మందికైనా వస్తాయా? అలాంటివన్నీ తెచ్చుకుని ముందు బాగుపడుతున్నారు. అది ఇంకా ముందుకు సాగి భగవంతుడి దయ వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని, ఆంధ్రప్రదేశ్ జనాలు బాగుండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు కొంచెం లేట్ అయినా కానీ మేము ఇస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు మనకు ఎన్నికలకు ముందైతే మనకు వాగ్దానాలే కదండి ప్రజలు చూసి ఓటేసేది. సామాన్య ప్రజలు ఏం చూసుకుంటారు? ఈ నాయకుడు ఇది ఇస్తున్నాడు, నెక్స్ట్ తర్వాత వచ్చే నాయకుడు మనకి ఏమి ఇస్తాడు అన్నది చూసే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈ వాగ్దానాల మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారనే కదా ఎవరైనా ఆశపడతారు. కాబట్టి ఆ వాగ్దానాలు ముందిచ్చారా వెనకిచ్చారా అన్నది ప్రజలకు అనవసరం, చేరుతున్నాయా లేదన్నది ముఖ్యం. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ఉన్న ప్రభుత్వము ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి ఇంటికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మీకు గొప్పగా చెప్పుకోవడానికి లేదు. కాకపోతే అక్కడ చెప్పింది ఏంటంటే అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఉపన్యాసంలో జగన్ గారు ఇన్ని కోట్లు అప్పు ఉంది మనకు, మంది మరో శ్రీలంక అయిపోతుంది, మందిలాగా లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు కదా. కాకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బడ్జెట్ వేసుకోకుండా లెక్కలు చూసుకోకుండా అయితే హామీలు ఇవ్వరు కదా. ప్రజలు అది ఆలోచించుంటారు కదా, ఓట్లు వేసేటప్పుడు హామీలు ఇచ్చారు అంటే నెరవేరుస్తారనే కదా ఆలోచించుంటారు. కాదు ఇప్పుడు మళ్ళీ గెలిచాక ఇప్పుడు మన దగ్గర నిధులు లేవు పోలవరం చేయడానికి, మనకి ఎంతే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము, మనకి ఉన్నటువంటి పథకాలను అమలు చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. అవి కంప్లీట్ అయితే మనకు వచ్చే ప్రాజెక్టుల వల్ల కావచ్చు, అమరావతి రాజధాని కట్టడం వల్ల కావచ్చు, నెక్స్ట్ మనం పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇవ్వలేము. వాటికి వచ్చిన డబ్బుల్ని పథకాలకు మళ్ళీ ఇచ్చి పథకాలు ఇవ్వడం వల్ల మనకు ప్రాజెక్టులు అయిపోతాయని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారు. ఇక్కడ మనం సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే మనకి ఈరోజు పూట గడవడం ఎలా ఆలోచిస్తాడు కాబట్టి అవన్నీ మనకు లెక్కలు అర్థం కావు కదా. కాదు చూసేవాళ్ళు ఏంటంటే ఇంకా ఇవ్వలేదు, జగన్ గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇవ్వలేదు అన్న ఒక దాన్ని ఏమంటారు నెగిటివ్నెస్ ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు
ఏదైనా కానీ సుగాలి ప్రీతి గారు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, నేను తీసుకున్నాక మనకు పదవి లేదు కాబట్టి మనం ఏది చేయలేకపోతున్నాం. మనం ఒకసారి పదవిలోకి వచ్చి నాకు ఒకసారి పదవి ఇచ్చి చూడండి నేను చేస్తా అన్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన మీద ఆశ అనేది పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే పదవి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. అంటే ఉద్దానం విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేశారు కదా సొంత డబ్బులతో, అప్పుడు పదవి లేకపోయినా కానీ. సో ఇప్పుడు పదవి వచ్చాక ఇంకేమైనా చేస్తారేమో అన్న ఆశతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం, హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా అప్పుడు జరిగిన గొడవల్లో హోమ్ మినిస్టర్ గారు నాకు పదవి ఇచ్చుంటే నేను చేసేవాళ్ళని. హోమ్ మినిస్టర్ పదవిలోనే ఉండక్కర్లేదు కదా, మీరు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి వాళ్ళు. మీకు ప్రతి ఒక్క శాఖ మీద అధికారం అథారిటీ అనేది ఉంటుంది. మీరు ఎవరినైనా ఫామ్ చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఇవ్వచ్చు. అంటే మీకు సంబంధించిన మినిస్టర్లే కదా. సో మీరు వాళ్ళని చెప్పి మోటివేట్ చేయొచ్చు, లేదా మీరు ఒక ప్లానింగ్ అనేది ఇచ్చి వాళ్ళని ఇలా మోటివేట్ చేసి వాళ్ళని ఇలా తీసుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారం మీకు ఉంది కదా. సీఎం తర్వాత సీఎం కదా. జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రం నాశనం అయిపోయింది. పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం టైం పట్టినా సరే పథకాలు ఇచ్చేస్తామని చెప్పి ముందు వీళ్ళు చెప్పిన పథకాలు ఇస్తే అంతే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు అనుకుందాం, అది మనకు అనవసరం. ఏమండి రాజధాని అని పెట్టారు, అదన్నారు ఇదన్నారు, దానివల్ల ఇంటద్దెలు పెరిగినాయి. మాకు ఇంటద్దెలు పెరిగినాయి అండి. ఇవాళ సామాన్య మానవుడు బతకడానికి 7-8 వేల రూపాయలు ఇంటద్దె కట్టాలి. అదే కాముగా ఉన్నారనుకోండి 5,000కే వచ్చే ఇల్లు వాళ్ళు 7-8 వేలు అయిపోయింది. అది పరిస్థితి. అంటే అమరావతి కనుక పూర్తయితే డెవలప్మెంట్ అయితే దానివల్ల సామాన్య మానవుడికి ఏం ఉపయోగం నాకు తెలీదు. ఇంటద్దికి ఇప్పుడు నేనేమండి నాకు 57 సంవత్సరాలు, నేను సొంతంగా నా కాళ్ళ మీద 30 సంవత్సరాలు బట్టి అద్దె కడుతున్నా. నాకే ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలా, రాసుకుంటాం వరకే ఇల్లు. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ కార్పొరేటర్ మనుషులకు వాళ్ళకి ఇస్తారేమో కానీ ఏమి బయటికి వచ్చి తిరగని వాడికి ఏమి రాదు. 100% అంతే. ఎవరైనా రాసుకున్నారు, స్లిప్పులు ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఇల్లు రాలేదు ఇప్పటికి. నాకు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాడి నుంచి నిన్నటి దాకా కూడా వచ్చి రాసుకుని ఉన్నవాళ్ళే కానీ మాకు రాలా. నేను 30 సంవత్సరాలు బట్టి అద్దెతో బతుకుతున్నా. ఎవరిస్తారండి ఇల్లు? జగన్ గారు ఎక్కడో తీసుకెళ్ళి కూడవతల ఇచ్చారు, అవి రాలా ఎవరికి. వచ్చిన వాళ్ళకి వచ్చినా వాళ్ళు అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూలి చేసుకుంటానికి రావాలంటే ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు జగన్ వల్లే రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు అమలు చేసుకుంటే వెళ్ళిపోతాము, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు దాకా అయితే ఏం లేదు కదా సీను. ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. హిమాలయాల్లో రాత్రి మోడీ గారు కూడా అడిగారు ఏంటి హిమాలయాలు వెళ్తున్నావా అని. ఆయన ఎంతసేపు ఆయన నెలకు ఒక అవతారం ఎత్తారు. వచ్చే వరకు ఆడపిల్లలు అసలు 30,000 మంది ఆడపిల్లలు కనపడతలేదు అన్నాడు రాష్ట్రంలో. అసలు దాని గురించి ఎంక్వైరీ లేదు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఎన్ని మటలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. గంజాయి అన్నారు, రోజు చూస్తున్నాం టీవీలో గంజాయి గురించి. ఆయన ఏం చేయగలడు? సంపద సృష్టిస్తా అన్నాడు. ఏం సంపద సృష్టిస్తాడు? వాళ్ళ వరకు సంపద సృష్టించారు. అంటే పవన్ కళ్యాణ్ డబ్బుల గురించి ఆశపడ్డు, కానీ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ చేతిలో ఏమి లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత మోడీ గారి దయ వల్ల అప్పుడేమైనా ఆయన చేయగలం, కానీ ఇప్పటికైతే అయితే ఏం చేయలేడు. ఎందుకంటే పవరు బాబు గారి చేతిలో ఉంది. బాబు గారు డబ్బులు లేవు. డబ్బులు ఉంటే కొన్ని మంచి పని చేస్తాడు. మంచి అడ్మినిస్ట్రేటర్ మంది రికవర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రేట్లు పెరుగుతాయి, భూమి పెరుగుతుందని చెప్పేసి వేశారు, కానీ ఏమి కనపడలేదు. అంటే ఈ పథకాలు కూడా అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేస్తారు. అవును, అదే చెప్పేశాడు, గోపి చెప్పేశాడు. ఈ పథకాలు చేస్తాను అట్లా ఈసారికి చేయలేము, మీరు అర్థం చేసుకోండి, దీన్ని ఇంతటితో రూపుమాపేద్దాం, నెక్స్ట్ నుంచి చూద్దాం, మళ్ళీ ఎక్కిస్తే 2050 వరకు ఆయనే ఉంటాయంటున్నాడు కదా, 2047 వరకు. అప్పుడు చూస్తాడు. ఈలోపు ఈయనంతా సంపాదించి ఈలోపు మేము మీరు అందరూ చచ్చిపోతాము, మా మనవాళ్ళు వస్తారు, వాళ్ళకేమైనా పికప్ బాగుంటుంది.